ఈ డెబిట్స్ గురించి అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ ఆఫ్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుతున్నాం కష్టం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుని మా ఇచ్చారే 2019లో. ఇవ్వలేదా? వాస్తవం కాదా? అమెండ్మెంట్ షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి, చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జీఎస్ కూడా. ఎన్ఆర్జీఎస్ కూడా ఆ రోజుకి 2,340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే నా మీద తీర్మానం పెట్టండి. చలతో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా మీరు. ఒకదానికి కాదు, సుమారు 25 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చి 90,000 కోట్లు ఉంది. మంత్రి ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్. అప్పుడు 4 పైసలుగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడు 4 పైసలుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి చెప్తాను. ఈ షీట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం, భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉన్నా చూడండి. ప్లీజ్ కంటిన్యూ. మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం. ఆయన చేస్తామన్నారు. మేము చేశామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయాన్ని, ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది. 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు? మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలు పింఛను 3,000 చేస్తాము.
అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? 250 250 పంచి ఎలక్షన్లకి 10 రోజులు ముంచేశారు. వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఎల్ఓపి గారు